గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మనకు మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ హాలిడే తీసుకుంటున్నాయి. లైక్ జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్ అండ్ చైనీస్ మార్కెట్స్ సెలవు తీసుకుంటే జపనీస్ మార్కెట్ 1% కంటే ఎక్కువ లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే తైవాన్ స్వల్ప నష్టంతో ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఈ మండే మార్నింగ్ ఒక లాభాలతో కూడినటువంటి గ్యాప్ అప్ ఓపెనింగ్. మోర్ దాన్ 100 పాయింట్స్ లాభం మనకు ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్లో కనిపించే అవకాశం ఉంది గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న అంకె ప్రకారం. సో వీకెండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు 15th ఆగస్ట్ వరకు సెలవులు లేవు. సో మార్కెట్స్ ఏప్రిల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ తీసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వరుసగా నెక్స్ట్ ఆల్మోస్ట్ 3 months ఆర్ మోర్ దాన్ 3 months నో హాలిడేస్. యూఎస్ క్యూస్ చూస్తే ట్రంప్ అప్డేట్స్, చైనా మీద టారిఫ్స్ తగ్గిస్తామని ఆయన చెప్తున్నారు. అలాగే మూడో టర్మ్ తాను పోటీ చేయనని, అలాగే విదేశాల్లో షూట్ చేసే అమెరికన్ సినిమాలపై 100% ట్యాక్స్ విధిస్తారట. ఇవి ట్రంప్ అప్డేట్స్. మరోవైపు ఈ మార్నింగ్ మనకు ఒక స్ట్రాంగ్ మ్యాక్రో క్యూ కనిపిస్తుంది. బ్రెంట్ క్రూడ్ బిలో $60 కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఓపెక్ ప్లస్ దేశాలన్నీ కూడా ఈ ప్రొడక్షన్ బాగా పెంచాలని నిర్ణయించాయి. ఆల్మోస్ట్ 4 lakh barrels per day ఏదో పెంచుతారట. దానివల్ల క్రూడ్ ప్రైస్ బాగా పడిపోవడం చూస్తున్నాం. అండ్ లాస్ట్ ఫ్రైడే కూడా యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. S&P 500 లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్, 9 sessions వరుసగా లాభపడింది. నవంబర్ 2004 తర్వాత ఇదే హైయెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ అట. అక్కడ నాన్ ఫామ్ పేరోల్స్ 1,77,000 వచ్చాయి. అంటే ఉద్యోగాలు పెరిగాయి. సో ఇది మార్కెట్ అంచనా వేసిన 1,38,000 కంటే చాలా ఎక్కువగా వచ్చింది. ఆల్మోస్ట్ 40,000 కొత్త ఉద్యోగాలు ఎక్కువగా మార్కెట్ అంచనా కంటే సృష్టించబడ్డాయి. ఇది యుఎస్ మార్కెట్స్కు ఉత్సాహం ఇచ్చినటువంటి అంశం. డాలర్ ఇండెక్స్ 99.73 100 బిలోనే ఉంది. క్రూడ్ ప్రైస్ బాగా తగ్గింది. మనకు సంబంధించి మ్యాక్రో క్యూస్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. వీటికి తోడుగా ఫ్లోస్ ఉన్నాయి. క్రూడ్ ప్రైస్ అండ్ డాలర్ తోడుగా, డిక్లైన్ ఇన్ డాలర్ తోడుగా ఫ్లోస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే డబ్బు అది ఎప్పటికప్పుడు క్రమేపీ పెరుగుతోంది. లాస్ట్ వీక్ అంతా వాళ్ళు బయర్స్గా నిలిచారు. 12 sessions కొన్నారు. అండ్ ఫ్రైడే రోజు కూడా 2,769 crores. అలాగే డిఐఎస్ కూడా కొన్నారు 3,290 crores. ఇద్దరు కూడబలుకొని కొంటున్నారు ఈ మధ్య. కానీ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. కారణం హెచ్ఎన్ఐస్, రిటైల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు సెల్లింగ్. వీళ్ళు ఇంకా మార్కెట్ల పట్ల ఒక కన్విక్షన్తో లేరు. ఎందుకంటే వీకెండ్ ఎందుకు వచ్చిన గొడవ, మనం లెటర్స్ టేక్ ఏ బ్రేక్. ఏదైనా జియో పొలిటికల్ కన్సర్న్స్ మరొకటో వస్తే ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా వాళ్ళు తమ పొజిషన్స్ని కట్ చేసుకోవడంతో మార్కెట్స్ ఇంత హ్యూజ్ బయింగ్, సుమారుగా 6,000 కోట్ల బయింగ్ జరిగినా కూడా నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాం. అలాగే ఇప్పుడు మనకు 24,200 ఈజ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. అండ్ 24,500, 550 ఆ సమీపంలో ఒక పెద్ద రెసిస్టెన్స్ కూడా ఉంది. ఆ లెవెల్స్ని అధిగమించలేకపోతుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే పరిస్థితి. 56,000 ఈజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 54,700, 800 మధ్యలో ఒక సపోర్ట్ అనేది కనిపిస్తోంది. అండ్ ఎఫ్ఐఐ బయింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనకు గమనించాల్సినటువంటి అంశం. 11 sessions-లో, లాస్ట్ 11 sessions-లో $4.4 billion వర్త్ స్టాక్స్ వాళ్ళు కొన్నారు. ఇది ఇంకా ఈ ఇయర్ టు డేట్ ఫిగర్ చూస్తే మనకు 1.4 lakh crores ఎంత ఉంది. అందులో ఒక 25% మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేయడం అనేది మనం గమనించాం. సో క్రూడ్ బాగుంది, క్రూడ్ ప్రైసెస్ అనుకూలంగా ఉన్నాయి, ఫ్లోస్ బాగున్నాయి. దెన్ డాలర్ ఇండెక్స్ వీక్గా ఉంది. అండ్ కమాడిటీ ప్రైసెస్లో ఒక డ్రాప్ కనిపిస్తుంది, లైక్ అదర్ కమాడిటీస్ అదర్ దాన్ క్రూడ్. సో ఇవన్నీ మనకు, అందుకనే నిఫ్టీ ఇప్పుడు 2025 హై దగ్గర ఉంది. మిడ్ క్యాప్స్, రియల్ ఎస్టేట్, ఆటో, బ్యాంక్స్, ఐటీ, ఫార్మా ఇవన్నీ 3 to 4 weeksగా మనకు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒకే ఒక కన్సర్న్ ఎక్కడ ఉందంటే ఎర్నింగ్స్లో ఈ ఫేజ్లో వస్తున్న ఎర్నింగ్స్లో కొన్ని మనకు అంత ఉత్సాహంగా లేవు అని చెప్పాలి. వీకెండ్లో వచ్చిన రెవెన్యూ సూపర్ మార్ట్స్ Q4 ఎర్నింగ్స్ డిసప్పాయింట్ చేశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇరాన్ ఇయర్ నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి. ఇరాన్ ఇయర్ ఐ థింక్ వచ్చిన నెంబర్స్లో
మనకు కోటక్ 4.9% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ వచ్చింది, కానీ నెట్ ప్రాఫిట్ వాజ్ డౌన్ 14% ఇయర్ ఆన్ ఇయర్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ అప్ అగైన్ 4%. సో ఎన్ఐఎమ్స్ పాజిటివ్గానే ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ నెట్ ప్రాఫిట్ కొంత తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే. ఎస్బీఐ కూడా రిజల్ట్ డిసప్పాయింట్ చేస్తుంది. ఎన్ఐఎమ్స్ 3%, జస్ట్ 3%, రిటర్న్ ఆన్ అసెట్స్ జస్ట్ 1.1%. ఇలా మనకు కొంత ఎస్బీఐ డిసప్పాయింట్ చేయడం చూసాం. బట్ ఇండియన్ బ్యాంక్ అదరగొట్టింది రిజల్ట్, చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇండియన్. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ ఆన్ అసెట్ 1.37% బెటర్ దాన్ ఎస్బీఐ. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక మనం పీపీఓపీ అంటాం. సో ఆ పీపీఓపీ చూస్తే ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 18% గ్రోత్ కంపేర్ టు ఎనీ అదర్. చాలా తక్కువ బ్యాంక్స్ ఇంత హైయెస్ట్ గ్రోత్ను కనపరుస్తుంది చూస్తాం. ఇండియన్ బ్యాంక్ ఈజ్ వన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు వాచ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. అలాగే సిఎన్సిస్ టెక్నాలజీస్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. నెట్వెబ్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. కొంచెం రిసీవబుల్స్ పరిస్థితి, హయ్యర్ రిసీవబుల్స్ ఉన్నాయి, అది కొంత ఆందోళన కలిగించే అంశం. అది మినహాయిస్తే మనకు సిఎన్సిస్ టెక్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం చూసాం. అలాగే ఇతర రిజల్ట్స్లో, బ్యాంక్ రిజల్ట్స్లో మనకు ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కొంత డిసప్పాయింట్ చేశాయి. బీడీఎల్కి ఇవాళ ఒక డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వార్త వస్తుంది. అది బీడీఎల్ స్టాక్ మీద కొంత పాజిటివ్గా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ఆర్ఆర్ కేబుల్స్ తయారీ కంపెనీ ఇది. ఈ కంపెనీ కూడా మంచి నెంబర్స్, Q4 నెంబర్స్ స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాం. సో ఇలా మనం రిజల్ట్ సీజన్ని చూడొచ్చు. ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే కొన్ని కంపెనీలు మంచి నెంబర్స్ని అనౌన్స్ చేయడం చూసాం. వాటిలో వ్యారీ రెన్యూబుల్స్ మొదటి నుంచి కనుక మనం చూస్తే షిల్చార్ టెక్నాలజీస్, థైరోకేర్, మహీంద్రా ఈపీసీ, అనంతరాజ్, ఐసిఐసిఐ బ్యాంక్, పిటి ఇంజనీరింగ్, వ్యారీ ఎనర్జీస్, సిఎన్సిస్ ఇప్పుడు అనుకున్నాం, ఫోర్స్ మోటార్స్ ఎక్సలెంట్ నెంబర్స్, స్వరాజ్ ఇంజన్స్ మంచి నెంబర్స్, అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్, అసోసియేటెడ్ ఆల్కహాల్, ఎలికాన్ ఇంజనీరింగ్. ఇలా మనకు కనీసం 50 కంపెనీల నెంబర్స్ అయితే అత్యద్భుతంగా వచ్చాయి. కొన్ని మిస్సెస్ కూడా ఉన్నాయి, డిసప్పాయింట్ అంటున్నట్లుగా. మనకు అవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటివి కొంత డిసప్పాయింట్ చేయడం కూడా చూసాం. ఇంకా రిజల్ట్ సీజన్ ఇంకొక వారం రోజుల్లో ముగుస్తుంది, సుమారుగా 15తో క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈలోగా ఎటువంటి ఎర్నింగ్స్ పాజిటివ్స్ ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మిగతా క్యూస్ అన్నీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఎర్నింగ్స్లో మాత్రమే మనకు స్టాక్ స్పెసిఫిక్గా ఆయా ఎర్నింగ్స్. అలాగే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాడ్ నెంబర్స్ ప్రకటించిన మరొక బ్యాంక్. అంతకుముందు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచి నెంబర్స్ వచ్చాయి. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఈరోజు ఒక బ్లాక్ డీల్ జరగబోతోంది, సుమారుగా 600 crores వర్త్ బ్లాక్ డీల్. మొన్న లాస్ట్ వీక్ మనం పిఎన్బి హౌసింగ్లో అటువంటి బ్లాక్ డీల్ ఒకటి చూసాం. సో ఇలా బ్లాక్ డీల్స్ కొంత లిక్విడిటీని కట్ చేస్తూ ఉంటాయి, అది కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. ఇలా మనకు రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు, గ్యాప్ అప్ ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీని బట్టి చూస్తే సస్టైన్ అవుతుందా? అలాగే ఈ వీక్ మొత్తం మీద ఏ విధమైన ట్రేడింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? కన్సాలిడేషన్ విత్ అప్వర్డ్ బయాస్ ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నానండి ఈ వారం అనమాట. ఓవరాల్ గా అనమాట లాస్ట్ 3-4 వీక్స్ ప్రైస్ యాక్షన్ కానీ, అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే స్లోలీ కాస్త మార్కెట్ లో అనమాట శానిటీ వస్తుంది. అండ్ దాంతో పాటు అనమాట నెర్వస్నెస్ ఏదైతే కాస్త ఉందో ఆ నెర్వస్నెస్ అనమాట జియో పొలిటికల్ సిచ్యువేషన్ పైన, ఇండియా పాకిస్తాన్ బార్డర్ పైన ఏమవుతుందనే దానిపైన కొంచెం ఫియర్స్ ఉన్నా కూడా అనమాట నేను అనుకోవటం స్లోలీ అనమాట అది డిస్కౌంట్ అయిపోతుంది మార్కెట్ లో. ఇన్ఫాక్ట్ రేపు రియల్ గా అనమాట ఇండియా అటాక్ చేసిన ఆ తర్వాత ఒక నీజర్ రియాక్షన్ తర్వాత మార్కెట్స్ స్పెక్టాక్యులర్ గా పెరిగినా కూడా సర్ప్రైజ్ కాదు. కాబట్టి వన్స్ ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అనమాట పాజిటివ్ గా నేను అనుకోవటం మార్కెట్స్ విత్ అప్వర్డ్ బయాసే ఉంటాయి అని చెప్పేసి క్లియర్లీ తెలుస్తాను. అయితే క్లియర్లీ బ్రాడర్ మార్కెట్ అనమాట లాస్ట్ వీక్ కాస్త అండర్ పెర్ఫార్మ్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ బెంచ్ మార్క్ ఇండిసెస్ లో అనమాట దాదాపు 1% పైన పెరిగింది, బోత్ బిఎస్సి అవనండి ఎన్ఎస్సి అవనండి. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనమాట దాదాపు 1% పైన తగ్గటము, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ఉండటం కూడా మనం చూసాం. దట్ ఈస్ ఇండికేషన్ దట్ ఇంకా నెర్వస్నెస్ కొంత ఉంది అని. బట్ డెఫినెట్లీ అంతకు ముందు 2 వారాల ముందు ఉన్నంత నెర్వస్నెస్ అయితే ఇప్పుడు కనపట్టలేదు మార్కెట్ లో. అయితే యుఎస్ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఎట్లా ఇంపాక్ట్ ఉంటాయి అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూనే అనమాట, అందులో డౌట్ అయితే లేదు.
ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది 7th నాడు. కాబట్టి యుఎస్ ఫెడ్ ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందా, కమెంటరీ ఎట్లా ఉంటుంది అనేది కూడా కీలకం అవుతుంది. ఈ మధ్యలో మనం చూసాం అక్కడ స్పెక్యులేటివ్ అసెట్ లాంటిది బిట్ కాయిన్ అనమాట. ఒక స్పెక్యులేటివ్ ప్లే అవనండి ఏదైనా సరే స్లోలీ రిస్క్ టాలరెంట్ ఇన్వెస్టర్స్ లో అనమాట కాస్త భయం పెరుగుతోంది ఇందులో. ఎందుకంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అని చెప్పేసి అంటున్నారు, గ్లోబల్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అని. కాబట్టి యుఎస్ మార్కెట్స్ ఎక్కడి నుంచి ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఎందుకంటే ఏప్రిల్ వన్ ఆఫ్ ది వర్స్ట్ అని అనుకున్నారు అక్కడ. బట్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో అనమాట కోరుకుని లిటరల్లీ ఏప్రిల్ కూడా కాస్త అనుకున్న దానికంటే అక్కడ ఫార్ బెటర్ గా పెర్ఫార్మ్ చేయటం యుఎస్ మార్కెట్స్ చూసాం. కాబట్టి వన్స్ ఈ వారం మ్యాక్రో ఎకనామిక్ డేటా కానీ, గ్లోబల్ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ బార్డర్ లో ఏమవుతాయి కానీ, యుఎస్ ఫెడ్ డెసిషన్ ఏముంటుంది కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ పైన ప్లే చేసే సూచనలు అయితే క్లియర్లీ ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ పరంగా అనమాట స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ కూడా ఉండొచ్చు. ఆటో ప్యాక్ లో గత లాస్ట్ 1.5 year బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన M&M రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి, చూడాలి. ఆటో సేల్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత అనమాట మారుతి కానీ, టీవీఎస్ మోటార్ కానీ ఇవన్నీ ఎట్లా పర్ఫార్మ్ చేసినాయి కూడా మనం చూసాం మంత్లీ సేల్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత. కాబట్టి నేను అనుకుంటాం ఓవరాల్ గా మార్కెట్ లో సెక్టర్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కి ఎక్కువగా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి కూడా అంటాను. అండ్ సింగిల్ హ్యాండెడ్ గా రిలయన్స్ ఏదైతే లాస్ట్ వీక్ క్యారీ చేసిందో మార్కెట్ ని, ఈ వారం ఏదన్నా కపుల్ ఆఫ్ స్టాక్స్ క్యారీ చేస్తాయి అనేది కూడా చూడాల్సి వస్తుంది. అయితే మోర్ అండ్ మోర్ అనాలిసిస్ చేస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట, ఇటు ఎస్బీఐ రిజల్ట్ అవనండి, ఇందాక మీరు డీటెయిల్ గా చెప్పిన ఇండియన్ బ్యాంక్ అవనండి, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఎట్ సమ్ పాయింట్ అనమాట పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ ద మార్కెట్ అనేది తెలిసిపోతుంది. ఈ వారం అనమాట కెనరా బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రిజల్ట్. అండ్ కెనరా బ్యాంక్ యాక్చువల్ గా అండర్ ప్రైస్డ్ ఆల్రెడీ అనమాట, యూఐపీ ప్రైస్ కంటే కూడా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ నుంచి 15-20 రూపీస్ ర్యాలీ ఉన్నా కూడా సర్ప్రైజ్ కాకూడదు. అండ్ ఇండియన్ బ్యాంక్ కూడా మేబీ ఎవ్రీ డిప్ లో బై అవుతుంది, ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా ఎవ్రీ డిప్ లో బై అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్ గా నెంబర్స్ చూస్తే కనుక ఎన్పిఏ క్వాలిటీ అన్ని బ్యాంక్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి, డిస్పైట్ పర్సనల్ లోన్ సెగ్మెంట్ లో వీటిలో ప్రెషర్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినా కూడా. కాబట్టి కీప్ అన్ ఐ ఆన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాను, ఎస్పెషల్లీ లార్జర్ బ్యాంక్స్ లైక్ కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ ఇలాంటి స్టాక్స్ లో అని చెప్పేసి అని చెప్తాను. ఒక బ్రాడ్ బేస్డ్ రికవరీ అయితే మాత్రం క్లియర్లీ కనిపిస్తుంది మార్కెట్ లో. ఎందుకంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే రేషియో కూడా 1.26 ఉంది. ఇందాక ఓపెనింగ్ రిమార్క్ లో నేను చెప్పినట్టు దిస్ ఈస్ హైయెస్ట్ లెవెల్ సిన్స్ జూన్ 2024 అనమాట. కాబట్టి జూన్ 2024 తర్వాత ఈ లెవెల్ కి వచ్చింది అని అంటే కనుక నేను అనుకోవటం మార్కెట్స్ ఆర్ పాయిస్డ్. వన్స్ రిజల్ట్ సీజన్ దగ్గరికి ఇది కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ 10 days లో ఏ స్టాక్స్ అయితే కనుక విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా అప్వర్డ్ ట్రెండింగ్ అయితే అవుతాయి అని చెప్పేసి అని క్లియర్లీ తెలుస్తాను. అందరు ఇన్వెస్టర్స్ మన దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా చదవాల్సింది వీకెండ్ రిపోర్ట్ బాగా సర్క్యులేట్ అవుతాను. బర్క్షైర్ హ్యాథ్వేది ఏజీఎం రిపోర్ట్ అనమాట. యూజువల్లీ వారెన్ బఫే గారి కమెంట్స్ ఏముంటాయి యాన్యువల్ దీంట్లో అనేది ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇప్పుడు అక్కడ కూడా జనరేషనల్ చేంజ్ అవుతాను. ఆయన దగ్గర నుంచి గ్రెగ్ గెబెల్క్ అనమాట మేనేజ్మెంట్ కూడా మారబోతోంది టాప్ అనమాట. కాబట్టి ఓవరాల్ గా ఆయన కమెంటరీ ఎట్లా ఉంది ఓవరాల్ గా అనేది కూడా ఒకసారి చదవమని చెప్తాను. అవైలబుల్ ఆన్ నెట్ ఫర్ ఎవ్రీబడి అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా అది చూస్తే కాస్త అండర్స్టాండింగ్ పెరుగుతుంది మార్కెట్స్. లాస్ట్ వీక్ పీసీఆర్ రేషియోన దాదాపు 1.5 దాకా వచ్చేసింది పుట్ కాల్ రేషియో. కాబట్టి ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్స్ ఉందని చెప్పేసి అని అనాలి. విక్స్ మాత్రం డెఫినెట్లీ హయ్యర్ సైడే ఉంటుంది, 18+ ఉంది, 18.22. అంటే వాలటిలిటీ ఇంకా ఉంటుంది, కంటిన్యూ అవుతుందని కూడా మార్కెట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది ఆప్షన్స్ లో అంటే కనుక కంటిన్యూస్ గా అదే 25,000 24,500 దగ్గర ఉంది కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇవాళ 24,500 పైన ఓపెన్ అయ్యి నిలదొక్కుంటే కనుక మార్కెట్ నేను అనుకోవటం 25,000 కాల్ కొనటంలో కూడా తప్పులేదు అని చెప్పేసాను అనమాట. ఎందుకంటే ఒకసారి అయితే అటెంప్ట్ చేస్తుంది మార్కెట్. అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా అనమాట ఎక్కువగా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 55,500 దగ్గర ఉంది స్ట్రైక్ రేట్. అండ్ పుట్ ఆప్షన్ 55,000 దగ్గర ఉంది. కాస్త నేరోగా 500 బ్యాంక్ నిఫ్టీ లాంటి వొలటైల్ దీనికి 500 పాయింట్స్ నేరోగానే అనమాట. బోత్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైయెస్ట్ లెవెల్స్ లో ఉన్నాయి. 55,500 దగ్గర కాల్, 55,000 దగ్గర పుట్ అనమాట. చూడమంటాను ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ లో కాస్త సేఫ్టీ వస్తుంది. బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను. ఇంకా కూడా టెక్నికల్లీ చార్ట్స్ ప్రకారం కూడా చూస్తే గనక
24,200 లెవెల్ బ్రీచ్ అయితేనే డౌన్ సైడ్ అన్నమాట. ఫర్దర్ వీక్నెస్ రావాలి అప్ టు 23,800 వరకు. బట్ అదర్వైజ్ నేను అనుకోవటం వన్స్ 24,500 క్రాస్ అయితే ఆన్ అప్ సైడ్ ఈజీగా 24,800 కూడా నిఫ్టీ వెళ్తుంది. కాబట్టి బై ఆన్ డిప్స్ అని క్లియర్ గా చెప్తున్నాను. సెక్టార్స్ సెలెక్టివ్ గా బయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే అదర్ దాన్ పిఎస్యు బ్యాంక్స్ అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఫార్మా, రీటైల్ అండ్ టెలికాం వీటిలో అనమాట క్లియర్లీ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. కేర్ఫుల్ గా స్టాక్ పికింగ్ చేసుకోమని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇక ఐపీఓ మార్కెట్ ఇప్పటికైతే సబ్జ్యూడ్గా ఉంది. బట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఐపీఓ మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కంపెనీస్ అంటే క్వాలిటీ కంపెనీస్, అర్బన్ కంపెనీ మనందరికీ తెలిసిందే, కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్, ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ, వీళ్ళందరూ కూడా త్వరలో ఐపీఓకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మంచి క్వాలిటీ పేపర్ మార్కెట్లోకి రావాలి ఎప్పటికప్పుడు, లేదంటే సేమ్ స్టాక్స్ని సేమ్ మనీ చేస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త ఇష్యూస్ని ఎప్పుడు మార్కెట్ వెల్కమ్ చేస్తూ ఉంటుంది. దట్టు మంచి కంపెనీలు లైక్ అర్బన్ కంపెనీనే ఉంది. వాళ్ళు దే ఆర్ పైనీర్స్ ఇన్ బ్రింగింగ్ సమ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ సర్వీసెస్ టు ది డోర్ స్టెప్స్. సో అటువంటి కంపెనీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తే మంచి అంటే ప్రైసింగ్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడే మళ్ళీ క్వాలిటీ కంపెనీ అయినంత మాత్రం సరిపోదు. మనం చూసాం సమ్ ఆఫ్ ది పైనీరింగ్ కంపెనీస్ లైక్ పేటీఎం లాంటివి ఎంత నాశనం చేశారు ఇన్వెస్టర్స్ డబ్బుని. సో అలా కాకుండా మంచి రైట్ ప్రైసింగ్తో వస్తే మాత్రం దే విల్ బి ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఇన్వెస్టర్స్. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం. రిజల్ట్ సీజన్లో మనకు సోలార్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. మెజారిటీ ఎక్కడైనా ఒకటే మినహాయిస్తే బొందాడా ఇంజనీరింగ్, సహజ్ సోలార్, వ్యారీ ఎనర్జీస్, వ్యారీ రెన్యూబుల్స్. కానీ స్టాక్ ప్రైసెస్లో ఏమాత్రం మనకు ఎప్రిసియేషన్ కనపడలేదు. ఉదాహరణకి వ్యారీ ఎనర్జీస్ సరే వాళ్ళకి లాక్ ఇన్ పీరియడ్ గొడవ ఏదో వచ్చింది కాబట్టి బాగా పెరిగి మళ్ళీ వెంటనే వెనక్కి కూడా వచ్చేసింది. ఇప్పుడు మిగతా స్టాక్స్లో అసలు ఆ మూమెంట్ ఏం లేదు. అంటే మార్కెట్స్లో అవుట్ ఆఫ్ ఫ్యాన్సీ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత గొప్ప నెంబర్స్ అనౌన్స్ చేసినా లేదు, ఒక్కొక్కసారి ఏమో బ్యాడ్ నెంబర్స్ అనౌన్స్ చేసిన సెక్టర్కి ఫ్యాన్సీ ఉంటే బ్రహ్మాండంగా స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి ఇన్స్పైట్ ఆఫ్ వీక్ రిజల్ట్స్. అటువంటి పరిస్థితి మనకు మార్కెట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే డిఫెన్స్ చూసాం మనం. ఇండోపాక్ టెన్షన్స్ ముందు డిఫెన్స్ కంపెనీలు కొనే నాదులు లేడు, అన్నీ 52 వీక్ లోస్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. బట్ ఇప్పుడు మళ్ళీ అన్ని డిఫెన్స్ స్టాక్స్కి మంచి దశ వచ్చింది థ్యాంక్స్ టు పాకిస్తాన్. సో ఇలా మనకు మార్కెట్లో సెక్టర్స్ని రొటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రాంతి గారు, ఏంటి సోలార్ కంపెనీస్ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందా? వసంత్ గారు, ఈ సోలార్ కంపెనీస్ కనుక చూస్తే వాల్యుయేషన్స్ అయితే వసంత్ గారు ఏం చీప్గా లేవు వసంత్ గారు. ఆల్మోస్ట్ ఆల్ సోలార్ ఈ ట్యాగ్తో వచ్చినాయో ఈ స్టాక్స్ అన్ని ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్ అనమాట. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూపిస్తే కానీ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్స్ అనేవి ఫ్యాన్సీ ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ గురించి ఎవరు పట్టించుకోరు. అవును, ఆ మొమెంటం అనేది ఏదైతే ట్రంప్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది వసంత్ గారు. అది త్రూఅవుట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అదివరకు ఏదైనా ఆటో కంపెనీ ఈవీ ఫోకస్డ్ కంపెనీ ఉంటే దెర్ వాజ్ అ క్రేజ్, ఇమ్మెన్స్ క్రేజ్. ఈవీ అనే సెగ్మెంట్లో కనుక వాళ్ళ యొక్క ఎంట్రీ ఉంటే చాలు ఇమ్మెన్స్ క్రేజ్ ఉండేది. బట్ టుడే ఈజ్ డిఫరెంట్. సో అందువల్ల చేంజింగ్ క్యారిడోర్స్ అనేది ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట. అందువల్ల ఈవీ సెంట్రిక్ ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఈ సెగ్మెంట్స్, గ్రీన్ హైడ్రోజన్, ఈ సెగ్మెంట్స్ మీద ఏదైతే స్టాక్స్ మూవ్ అయినాయో ఆ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ అన్ని స్ట్రెచ్ అయి ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఫోకస్ అయితే తగ్గింది వసంత్ గారు. సో అందువల్ల ప్రస్తుతానికి ఈ స్టాక్స్ లో ఉన్న మొమెంటం అనేది ఇమ్మెన్స్ గా తగ్గింది. సో కొంత టైం పడుతుంది మళ్ళీ మొమెంటం రావడానికి. నెక్స్ట్ ఎర్నింగ్ రికవరీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫాస్ట్ గా చూపించినట్లయితే ఈ స్టాక్స్ మీదకి మళ్ళీ ఫోకస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడింగ్ మొదలు పెట్టాలి మండే మార్నింగ్? గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముఖ్యంగా మన మార్కెట్స్ కొంచెం హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కొంత సెల్లింగ్ చూపిస్తున్నారు. ఎఫ్ఐస్, డిఐస్ రోజు నెంబర్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఏమాత్రం హయ్యర్ లెవెల్ వచ్చినా కానీ కొంత కాషియస్ అప్రోచ్ కనిపిస్తుంది. మెయిన్గా రీసెంట్ టైం ర్యాలీలో రిలయన్స్ అనేది పెద్ద భాగస్వామ్యంగా కనిపిస్తుంది అండి. ఆల్మోస్ట్ 25%
బాటమ్ నుంచి పెరగడం జరిగింది. లాస్ట్ 4 సెషన్స్ లోనే మంచి మూవ్మెంట్, మంచి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ నుంచి స్టాక్ పెరగడం, ఇండిసెస్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీస్ కొంచెం కష్టం అండి. అంటే ఇంకా అప్వర్డ్ బయాస్ ఉంది, కానీ రిలయన్స్ లాంటి స్టాక్స్ పర్ఫార్మెన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. పర్టికులర్ గా టాప్ 2 బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అట్లాగే రిలయన్స్, ఈ 3 కూడా పర్ఫామ్ చేస్తేనే ఇక్కడ నుంచి ర్యాలీస్ మనం చూస్తాము. లేని పక్షంలో కొంత కన్సాలిడేషన్ జరిగి సెల్లింగ్ కూడా మనం కొట్టుపారేయలేము. మొత్తం మీద మనం ఫ్రైడే సిచ్యువేషన్ చూస్తే షార్ప్ గా పెరిగినప్పటికీ 11:30 ఆ ప్రాంతాల నుంచి మళ్ళీ షార్ప్ గా సెల్లింగ్ కూడా వచ్చింది. మొత్తం మీద రెండు, అంటే బ్యాంక్ నిఫ్టీ రెండు బిహేవియర్లు చూసినప్పుడు మేజర్ ఇండిసెస్ లు పెద్ద విక్స్ అనేవి ఫార్మేషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో కనిపించాయి. సో హయ్యర్ లెవెల్ దగ్గర సెల్లింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో కొన్నిట్లో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కనిపించింది. అట్లాగే నిఫ్టీలో చిన్న బాడీ, అంటే పాజిటివ్ ఉన్నప్పటికీ లాంగ్ విక్ మనం చూసాము. సో ఈ కన్సల్టేషన్ అనేది ఇంకొంత కాలం ఉండొచ్చండి. అంటే క్లియర్ గా ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనేవి మనకి 24,750, 800 దగ్గర మనకి నిఫ్టీలో ఉన్నాయి. అట్లాగే మొన్న హై కూడా, ఫ్రైడే హై కూడా మనకి మంచి రెసిస్టెన్స్ గానే పనిచేసే అవకాశం ఉంది. 24,589 లేదా 600 అనుకోవచ్చు రఫ్ గా. సో 24,600 అనేది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అట్లాగే దానిపైన 24,800, 850 జోన్ అనేది డిసెంబర్ యొక్క స్వింగ్ హై అన్నమాట. ఆ స్వింగ్ హై దగ్గర గట్టి రెసిస్టెన్స్ మార్కెట్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి మనం రీచ్ అయ్యాము. సో ఇప్పుడు ఇందాక అనుకున్న స్టాక్స్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ పర్ఫార్మెన్స్ ని బట్టే నెక్స్ట్ లెగ్స్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఈ మధ్య రీసెంట్ మనకు స్వింగ్ హై కనుక చూసినట్లయితే 56,100, 100 దగ్గర ఉంది. అట్లాగే లో వచ్చినప్పుడు 54,176, ఈ రెండిటి సిమెట్రికల్ ట్రయాంగిల్ జరుగుతుంది. సో ఎటు బ్రేక్అవుట్ అయితే అటు మార్కెట్స్ వెళ్ళే అవకాశం ఉంది. యూజువల్ గా జనరల్ గా ఒక ర్యాలీ జరిగిన తర్వాత కన్సల్టేషన్ అయినప్పుడు పైకే ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడండి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కొంతమంది కాలర్స్, ముందుగా ఫస్ట్ కాలర్ని పలుకుదాం. హలో, నమస్తే అండి, అడగండి. ఇది క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉండేదండి. అది ఏమండి? ఈ మధ్యన క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఓకే. అది ఈ మధ్యలో ఏదో ప్రాబ్లం అయినదండి. దాంట్లో ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చా, దాన్ని వదిలేసి ఇన్వెస్ట్కో స్మాల్ క్యాప్, ఈడిల్ వై స్మాల్ క్యాప్, వాటిలో ఏమన్నా చేంజ్ అవ్వచ్చా? 2.5 years కంటిన్యూ చేస్తున్నారు. అది 0% రిటర్న్ ఉంది ప్రెసెంట్. యా, కొద్దిగా క్వాంట్ స్మాల్ క్యాప్ అలాంగ్ విత్ అదర్ క్వాంట్ ఫండ్స్ తప్పకుండా అండర్ పెర్ఫామ్ చేస్తుందండి. సో ఈ టైంలో మీరు ఒకవేళ ఫండ్ హౌస్ మీద మీకు మంచి నమ్మకం ఉంటే కంటిన్యూ చేయొచ్చు. కానీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది, దీని నుంచి మూవ్ అవుదాం అన్న ఉద్దేశం ఉంటే మీరు చెప్పినట్లుగా ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది, తప్పకుండా దానికి షిఫ్ట్ కావచ్చు. అలాగే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా కొంత అవుతుంది. అండ్ వీటన్నిటికంటే కూడా బంధన్ అండి, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మనం విజయవాడ వర్క్షాప్లో కూడా చాలా విపులంగా మాట్లాడుకున్నాం. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లాస్ట్ 1, 2, 3 years, ఈ లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ కూడా చక్కగా ఉంది. వీలైతే దానికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి క్వాంట్ నుంచి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా పేరు మహేష్ రెడ్డి అండి. అడగండి మహేష్. సార్, నేను హౌసింగ్ ఫైనాన్స్ అండ్ యూనియన్ బ్యాంక్ అండ్ అదాని గ్రీన్లో ఉన్నాను సార్. యూనియన్ బ్యాంక్, అదాని గ్రీన్, ఇంకోటి ఏదన్నారు? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. బజాజ్ హౌసింగ్ కదా, అదే సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో 3,000 షేర్స్ ఉన్నాయి సార్. అదాని గ్రీన్ లో 500 షేర్స్ ఉన్నాయి. ప్రైస్ ఏ ప్రైస్ లో కొన్నారు? నేను హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి 129 తీసుకున్నాను సార్. బజాజ్ హౌసింగ్ 129. ఇది గ్రీన్ వచ్చేసి 1330 తీసుకున్నాను సార్.
అదానీ గ్రీన్ 1330లో, 128లో యూనియన్ బ్యాంక్ తీసుకున్నాను. యూనియన్ బ్యాంక్ 128లో. ఇప్పుడు మరి 3 హోల్డ్ చేయొచ్చా? 3 గుడ్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ కొంచెం హయ్యర్ రేట్ లో కొన్నారు, అందులో డౌట్ లేదనమాట. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా అరౌండ్ 128 దగ్గర అక్కడే ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయమంటాను. స్టాక్ కెన్ ఈజీలీ గో బ్యాక్ టు 150, 160 లెవెల్స్ ఈజీగా అనమాట. అదానీ గ్రీన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అంటాను నన్ను అడిగితే గనక. కానీ స్టాక్ మూవ్ కాల, అదే 900 to 1000 బ్యాండ్ లో స్టక్ అయిపోయి ఉందన్నమాట. మేబీ ఆయన ప్రైస్ రావాలంటే 1000 పైన కపుల్ ఆఫ్ సెషన్స్ స్టేబుల్ గా ఉంటే గనక స్టాక్ అది క్రాస్ అయితే గనక మూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. గోల్డ్ అంటానండి, ఆల్ 3 స్టాక్స్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లక్కీగా ఆయన ఇంకా తక్కువలోనే కొన్నారు చాలా మంది అనమాట. లిస్టింగ్ అప్పుడు ఆ యూఫోరియాలో హయ్యర్ సైడ్ కొన్నారు. రిజల్ట్స్ కూడా చూసాం, డీసెంట్ ఎనఫ్ రిజల్ట్ వచ్చింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. గోల్డ్ అంటానండి, ఆల్ 3 స్టాక్స్. ఇప్పుడు కూడా హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి. పిసిసి ఇండస్ట్రీస్ టేస్టీ బైట్ వారి ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. వారీ ఇంజనీర్స్, పిసిసి ఇండస్ట్రీస్ టేస్టీ బైట్ బిస్కెట్. ఏ బ్యాంక్ అండి? టేస్టీ బైట్ ఫుడ్ సార్. కేసీ బ్యాంక్. బైట్ సరిగా అర్థం ST కావట్లేదు, Bank. మీరు ఎక్కడో మీ వాయిస్ కూడా సరిగా లేదు. సరే, టేస్టీ బైట్ సార్. వారీ ఎనర్జీస్ గురించి మాట్లాడదాం. కుటుంబారు వారీ ఎనర్జీస్ మనం ఇప్పుడే అనుకున్నాం, ఈ లాక్-ఇన్ వ్యవహారంలో బాగా పెరిగినప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ కారణంగా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏమైనా కొనొచ్చా? నా ఒపీనియన్ అయితే అప్పుడే కొనకూడదండి. ఎందుకంటే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ అప్పుడు కమెంటరీ అప్పుడు ఈవెన్ క్రాంతి గారు మీరు ప్రశ్న అడిగినప్పుడు క్రాంతి గారు చెప్పినప్పుడు కూడా అనమాట. ఓవరాల్ గా నేను చూశాను, అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పటికీ చాలా స్టాక్స్ 50 PE అండ్ అబోవ్ ఉన్నాయి కానీ తక్కువ లేవు. వన్స్ 50 PE అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఎంత ఫ్యాన్సీ ఉన్న ఇండస్ట్రీ అయినా సరే ఆ హైప్ పోయిన తర్వాత అన్లెస్ అన్నమాట విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండి మేనేజ్మెంట్ స్ట్రెంత్ కూడా బాగా ఉంటేనే స్టాక్స్ అంత హయ్యర్ పిఈస్ రిటైన్ చేసుకుంటాయి. అదర్వైజ్ స్లోగా న్యాచురల్ గా ఏ 30 PEకో 40 PEకో డిక్లైన్ కూడా అవుతాయి. రిజల్ట్ వచ్చేసింది, రిజల్ట్ తర్వాత మనం చూసాం స్టాక్ అదే 2500 to 2600 మధ్యలో అనమాట, అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం. మేజర్ మూవ్ ఇందులో ఈ స్టాక్ లో రావాలంటే మాత్రం 2800 లెవెల్ క్రాస్ అవ్వాలి. క్రాస్ అయ్యి 1 or 2 days నిలబడాలి. అయితే మేబీ ఏఎస్ఎం రెగ్యులేషన్ లో కూడా ఉంది, ఏఎస్ఎం స్టేజ్ 1 లో ఉంది. కాబట్టి వన్స్ ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరుగుతుందా అనేది చూడాల్సి వస్తుంది స్టాక్ లో. ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ తర్వాత 3100కి వెళ్ళింది. బాగుంది, అంతా బాగుంది, బాగా పెరుగుతుంది అనుకున్న టైంలో పిడుగుపాటు ఏంటి అంటే ఒక్కసారిగా కంపెనీ ఈక్విటీలో ఆల్మోస్ట్ 60% షేర్స్ అన్లాక్ అయిపోయినాయి. అందరూ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా చేసాం వసంత్ గారు, ఆ రోజే చెప్పాను కూడా మనం. అంతకుముందే మనం చెప్పడం జరిగింది. నేను రిజల్ట్తో పాటు ఈ విషయాన్ని కూడా చెప్పాను. సో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని వచ్చింది. 3100 నుంచి మళ్ళీ 2500కి వచ్చేసింది. చూద్దాం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా ఆ కన్సిస్టెన్సీ ఉంటే. ఎగ్జిక్యూషన్లో ఏమాత్రం వెనకబట్టలేదు, చాలా ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ కంపెనీ కనపరుస్తుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ ది సోలార్ ఇండస్ట్రీ. బట్ లిక్విడిటీ ఇష్యూస్ అప్పుడప్పుడు స్టాక్ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి కాబట్టి దానికి లోన్ అవుతుంది కంపెనీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. హనుమాన్ సింగ్ మాట్లాడుతున్నాను ఖమ్మం నుంచి. అడగండి హనుమాన్ సింగ్. వసంత్ గారి దగ్గర డిక్సన్ టెక్నాలజీ 8 ఉన్నాయండి, 12,600 కొన్నాను. ఏదండి? వాల్ట్రాప్ డిక్సన్ టెక్నాలజీ అండి. డిక్సన్, ఓకే. 12,600 కొన్నాను. వాల్ట్రాప్ ఏమో 6,600 కొన్నాను సార్. అది ఒక 10 ఉన్నాయి సార్. కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసము? అలాగే ఇప్పుడు ఈ టైంలో హిందుస్థాన్ ఫుడ్స్ కూడా కొనుక్కోవచ్చా? హిందుస్థాన్ ఫుడ్స్ హిందుస్థాన్ ఫుడ్స్ సార్ ఇది ఒక హోల్డ్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్తాను సార్. సరే, స్టాప్ లాస్లు అంటే టెక్నికల్స్ చెప్పాలి. ఓల్టాంప్ రిజల్ట్ కూడా వచ్చిందండి వీకెండ్లో, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. 100% కెపాసిటీ యూటిలైజేషన్. ఆల్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఫర్ దట్ మ్యాటర్ 100% కెపాసిటీతో పనిచేస్తున్నాయి. ఇది పీక్ సీజన్ ఫర్ ఆల్ దీస్ కంపెనీస్. బట్ కుటుంబం గారు డిక్సన్ 4600 హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటారండి. ఎస్ఎఫ్ చూస్తున్న చాలా రెసిలియంట్ గా ఉంది స్టాక్. ఓవరాల్ గా ఏంటంటే ఈ టారిఫ్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత అనమాట
ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇండియా ఇండైరెక్ట్ బెనిఫిషియరీ అవుతుందని, ఎస్పెషల్లీ అప్లయన్స్ మేకర్స్ లాంటి డిక్సన్ కానీ ఇలాంటి అందరూ కూడా అనమాట బెనిఫిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే రీరూటింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ త్రూ ఇండియా కూడా అవ్వచ్చు కాబట్టి అని చెప్పి అనమాట. అండ్ అందుకనే స్టాక్ ఐపీఈ స్టాక్ అయినా కూడా క్లోజర్ టు 52 వీక్ హైస్ ట్రేడ్ అవుతుంది ఇప్పటికీ కూడా విత్ ఇన్ 10% రేంజ్ అనమాట. నన్ను అడిగితే హోల్డ్ చేయమంట, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా డిస్టెంట్ గా ఉందన్నమాట. కాబట్టి ఆయన రిస్క్ ఎపిటైట్ బట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంటాను. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ డిక్సన్ క్రాసెస్ న్యూ హై విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months. రామకృష్ణ గారు, స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే డిక్సన్లో ఎక్కడ పెట్టుకోవచ్చు? సో డిక్సన్ లో ఇమీడియట్ గా మనం స్టాప్ లాస్ కనుక ఆలోచించినట్లయితే 15,673 అండి. అంటే వెరీ షార్ట్ టర్మ్ అయితే కొంచెము ఇంకా పర్వాలేదు, కొంచెము అఫోర్డ్ చేయగలం అనుకుంటే 14,716, 14,720 ఆ ప్రాంతాల్లో పెట్టు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. 72 పాయింట్ల లాభంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా ట్రేడ్ అయింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. మేబీ బహుశా ఎస్బీఐ లాంటివి కొంత సెల్లింగ్ ప్రెషర్, ఈవెన్ కోటక్ బ్యాంక్ ఫర్ దట్ మ్యాటర్ సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం కనిపిస్తుంది పోస్ట్ రిజల్ట్స్. ఇంకా కాలర్స్ కొనసాగుతున్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో హలో ఉన్నారా కాలర్స్? ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సుబ్బారావు అడుగుతున్నారు, హెచ్యుఎల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో హెచ్యుఎల్ కొంటారట, అలాగే ఐటీలో ఇన్ఫోసిస్ కొనవచ్చా? వద్దు అంటే ఏదైనా ఎఫ్ఎంసీజీ ఐటీ స్టాక్ చెప్పండి. 3 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ ఓకేనా కుటుంబరావు గారు? రెండు ఓకే అండి, దాంట్లో డౌట్ ఏమి లేదనమాట. ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంది బ్లూ చిప్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇండస్ట్రీ లీడర్స్ దాదాపు అనమాట. ఎందుకంటే టైర్ 1 కంపెనీస్ లో ఉన్న 3 కంపెనీలు అనమాట, ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అదే విధంగా ఇటు కన్స్యూమర్ స్పేస్ లో నెంబర్ 1 కంపెనీ హెచ్యుఎల్. వితౌట్ ఎనీ డౌట్ లాంగ్ టర్మ్ కి అండ్ ఓన్లీ పోర్ట్ఫోలియోకి నాకు ఏదో బెటర్ దాన్ మార్కెట్ రిటర్న్స్ కాదు, ఇన్ లైన్ విత్ మార్కెట్ రిటర్న్స్ తో నేను హ్యాపీ అని అంటే కనుక బోత్ ద స్టాక్స్ ఆర్ గుడ్. ఓకే, గోవర్ధన్ రావు అడుగుతున్నారు, ఏరోఫ్లెక్స్ ఉన్నాయట 225 రూపాయల్లో, ఎన్ని షేర్లు రాయలేదు, ఏం చేయొచ్చు? క్రాంతి గారు, ఏరోఫ్లెక్స్ పరిస్థితి ఏంటి? రిజల్ట్ బాగా వచ్చింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కొంచెం లాంగ్ టర్మ్లో చూసే స్టాక్, రీసెంట్గా ఈ స్టాక్ 250 లెవెల్స్ టచ్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ రేంజ్లో అయితే అట్రాక్టివ్గానే కనపడుతుంది వసంత్ గారు. ప్రస్తుతానికి అయితే ఈ రేంజ్లో హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయండి. టెక్నికల్గా అయితే వీక్గా కనిపిస్తుంది. 200 డే 50 డే అన్నీ కట్ అయిపోయి ఇప్పుడు 165 దగ్గర ట్రేడ్ అవుతోంది ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్. మరో మెయిల్ చూద్దాం. సతీష్ అడుగుతున్నారు, ఆయన న్యూజెన్ సాఫ్ట్వేర్, ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ రెండు కూడా కొందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఒక మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ, ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ. ఓల్డ్ ట్యాంప్ రిజల్ట్ అయితే బాగా వచ్చింది. రామకృష్ణ గారు, టెక్నికల్గా ఏ లెవెల్ దగ్గర కొనాలనుకుంటే ఓల్డ్ ట్యాంప్ ఎక్కడ కొనవచ్చు? ఓల్డ్ ట్యాంప్ షేర్స్ ప్రజెంట్ పొజిషన్ లో కొనొచ్చండి. అంటే టెక్నికల్ గా కొంచెం రివైవ్ అవుతూ ఉంది, చిన్నగా ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. 7850 ప్రస్తుతం మనకి ప్రీ ఓపెన్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక 30% షేర్స్ కొని చిన్నగా రైజ్ అయ్యే కొద్దీ ఎవ్రీ 200 రూపీస్ 300 రూపీస్ రైజ్ అయ్యే కొద్దీ యాడ్ చేసుకోమని చెప్తాను. ఓకే, సరే, న్యూజెన్ కూడా అంతే. ఐ థింక్ న్యూజెన్ ఇంకా రిజల్ట్ రాలేదనుకుంటారు గుర్తున్నంత వరకు. వచ్చేసింది వసంత్ గారు, న్యూజెన్ రిజల్ట్ వచ్చేసింది వసంత్ గారు. ఓకే, అంటే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ నుంచి అనమాట, ఇప్పుడు ప్రాఫిట్ కూడా చూపించడం చూసాం మనం. ఎందుకంటే బట్ డెఫినెట్లీ మార్కెట్ ఏంటంటే గనక ఇదివరకే హయ్యర్ పిఈ తో డిస్కౌంట్ చేసింది కాబట్టి స్టాక్ ఫుల్లీ ఫ్యాక్టర్ చేసింది అనమాట. ఇవాళ చూడాలి, ఇవాళ కీలకం. ఎందుకంటే 1024 దగ్గర మొన్న ట్రేడ్ అవుతా ఉండింది అనమాట. ఇవాళ హయ్యర్ లెవెల్ అబౌవ్ 1000 నిలబడి ఒక మంచి మూవ్ చేస్తే స్టాక్ కెన్ సస్టైన్. ఎందుకంటే మొన్నటి వరకు 65-70 పిఈలో ఉన్న స్టాక్ ఇప్పుడు వెల్ బిలో 50 పిఈలో దొరుకుతున్న స్టాక్ అనమాట. రిజల్ట్ వచ్చేసింది, గుడ్ రిజల్ట్. రిజల్ట్ కూడా బాగుంది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు న్యూజెన్ సాఫ్ట్వేర్. ఓకే, మరొక
మెయిల్ చూద్దాం. టీసీపీఎల్ ప్యాకేజింగ్ నరేష్ కుమార్ అడుగుతున్నారు. 2050 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్గా ప్రైస్ తగ్గుతోంది, ఏం చేయాలి? టీసీపీఎల్ ప్యాకేజింగ్ అగేన్స్ట్ మార్కెట్ కండిషన్ స్టాక్ పెరగటం కూడా చూసామండి. అది కూడా అబ్జర్వ్ చేయాలి చాలా మంది అనమాట. ఎందుకంటే లాస్ట్ 3 months లో కనుక మీరు కేర్ఫుల్ గా చూస్తే స్టాక్ ఎట్ వన్ స్టేజ్ అనమాట బిలో 3,000 ఉన్న స్టాక్ కూడా అక్కడి నుంచి అనమాట పెరిగి స్లోగా అనమాట ఒక పీక్ రీచ్ అవటం కూడా చూసాం మనం. దాదాపు 4,900 వరకు అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు స్టాక్ కరెక్ట్ అవుతుంది. మేబీ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ రావాలి ఇందులో ఈ స్టాక్ లో. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే నేను అనుకుంటాం స్టాక్ లో మనం జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాం. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ అంటాను. ఎందుకంటే 24 PE దగ్గర ఉంది. 4900 దగ్గర నుంచి స్టాక్ ఆల్రెడీ 1,300 రూపాయలు కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ గా కరెక్షన్ ఉండకపోవచ్చు. మేజర్ సపోర్ట్ కూడా స్టాక్ లో అరౌండ్ 3,400 దగ్గర అక్కడ కనిపిస్తుంది కూడా. కాబట్టి జస్ట్ అది స్టాక్ లాస్ కింద పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. ఓకే, సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 105 పాయింట్స్ లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా మనకు ఓపెన్ కావడం చూస్తున్నాం. 380 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కనిపిస్తుంది. సో రిలేటివ్లీ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది, బట్ లాభాలే కనిపిస్తున్నాయి. ఓకే, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.74%. మిడ్ క్యాప్స్ బెటర్గా ఓపెన్ అయ్యాయని చెప్పాలి. 1186 స్టాక్స్ లాభాలతో 424 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ ఈజ్ ఆల్సో అప్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్ అన్నీ కూడా మనకు లాభాలతోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాలతో కనిపిస్తుంది. ఎస్బీఐ స్వల్పంగా నష్టాలతో ఓపెన్ అయింది. ఎల్ఎన్టీ స్వల్పంగా నష్టపోయింది. ఎస్బీఐ ఇస్ డౌన్ ఆల్మోస్ట్ 0.5%. శ్రీరామ్ ఫైనాన్స్ ఒక రికవరీ కనిపిస్తుంది, 2% అప్. అదానీ పోర్ట్స్ పెరిగింది 1.7%. ఏషియన్ పెయింట్స్ క్రూడ్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది, 1.78% పెరిగింది. బెర్జర్ పెయింట్స్ పెరిగింది 2.12%. అలాగే ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, 1.8% లాభంతో ఓపెన్ అయింది. M&M ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, 1.2% అప్. ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఈజ్ డౌన్ 2%, రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. టైటాన్ లాభాలతో ప్రారంభమైంది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. కోటక్ బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 3%. అలాగే రిలయన్స్ ఈజ్ అప్ 0.5%. ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఇండెక్స్కు సపోర్ట్గా నిలబడుతున్నటువంటి స్టాక్స్. కొంత సిపిఎస్సి, మెటల్ ఈ రెండు ఇండెక్స్లోనే నష్టాలు కనిపిస్తున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఒక లార్జ్ డీల్ జరిగింది, 144 crores వర్త్ డీల్ జరిగింది. ఇది స్టాక్ ఒక 1% తగ్గడం చూస్తూ ఉన్నాం. సో మిడ్ క్యాప్స్లో ఒకసారి మిడ్ క్యాప్స్ పరిస్థితి చూస్తే ఆర్ఆర్ కేబుల్ ఈ స్టాక్ మనకు రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్గా కనిపిస్తుంది. 12%, 13% పెరిగింది ఆర్ఆర్ కేబుల్స్. అలాగే ఫోర్స్ మోటార్స్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది లాస్ట్ వీక్, 3.5% అప్. నెట్వెబ్ 8% పెరిగింది. చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ మనం నెట్వెబ్లో చూసాం. ఇర్కాన్ ఇంటర్నేషనల్ 4% అప్. క్యాప్రీ గ్లోబల్, మ్యారికో, సిటీ యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, రైల్టెల్, కేఈఏ ఇండస్ట్రీస్, ఆర్ఆర్ కేబుల్ ఎఫెక్ట్ కేఈఏ మీద కనిపిస్తుంది. సొనాటా సాఫ్ట్వేర్, హింద్ పెట్రో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, న్యూజెన్ సాఫ్ట్వేర్, పాలీక్యాబ్. న్యూజెన్ సాఫ్ట్వేర్ ఇప్పుడే ఎవరు అడిగారు, 2.5% పెరిగింది. పాలీక్యాబ్ 2.4%. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో నువామా వెల్త్, టిమ్కెన్, సిడిఎస్ఎల్, జిందాల్ సా, ఆయిల్ ఇండియా, ఆర్చన్ కెమికల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్జీసీ, కేఫిన్ టెక్నాలజీస్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, కేవీబీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. రామకృష్ణ గారు, ఎలా ఏమైనా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? సో ఈ రోజు రెసిస్టెన్స్ 24,492 ఇవ్వడం అయిందండి. ఇప్పుడు ప్రస్తుతం 24,440 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఆ రెసిస్టెన్స్ 24,492 క్రాస్ అయిన టైంలో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. మొన్న కూడా ఫ్రైడే చాలా ఫాస్ట్ గా టార్గెట్స్ రావడం జరిగింది. సో మార్కెట్స్ చాలా స్పీడ్ గా ఉంటున్నాయి కాబట్టి అలర్ట్ గా ఉండటం బెటర్. అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ కూడా మర్చిపోకూడదు. జస్ట్ ఇన్ కేసు మార్కెట్స్ కనుక సపోర్ట్ పాయింట్కి వచ్చినా 24,189, 200 ఆ జోన్కి వచ్చినా కానీ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇందాక అనుకున్నామని రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 4% ఈ స్టాక్ తగ్గడం చూస్తున్నాం. మరికొన్ని మెయిల్స్ చూద్దాం. సునీల్ అడుగుతున్నారు, రతన్ ఇండియా అట 80 రూపాయలు 3,000 షేర్లు కొన్నారు. అలాగే ఇప్పుడేమో 41 రూపాయలు అయిపోయింది, 47% నష్టంతో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా?
క్రాంతి గారు, రతన్ ఇండియా ఏమిటి, చాలా స్పెక్యులేటివ్ కౌంటర్ ఇది, హోల్డ్ వసంత్ చేస్తారు. గారు, ఇది స్పెక్యులేటివ్ కౌంటర్ వసంత్ గారు. రతన్ గ్రూప్ అంటే ఫార్మర్ ఇండియా బుల్స్ ప్రమోటర్లో ఒకళ్ళు అనమాట. కొంచెం బాగా హై స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచింది లాస్ట్ 1-2 yearsలో. స్టాక్ కూడా మల్టిప్లై అయింది అనే స్పెక్యులేటివ్ మోడ్. పెద్ద ఫండమెంటల్స్ అయితే గ్రేట్, అంతా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. అందువల్ల ఆయనకి ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమంటుంది చెప్తాను వసంత్ గారు. కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ చాలా డిసప్పాయింట్ చేశాయి. స్టాక్ ఈజ్ డౌన్ 4%. సో వీకెస్ట్ బిజినెస్ మూమెంటమ్ లాస్ట్ 3 yearsలో ఈ బ్యాంక్లో కనిపించింది. దాంతో స్టాక్ ఈజ్ డౌన్ 4%. తర్వాత గిరి అడుగుతున్నారు, ఆయన దగ్గర టీసీఎస్ ఉన్నాయట, 80% ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకొని ఏదైనా వేరే స్టాక్ వెళ్ళొచ్చా లేదా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబంలో టీసీఎస్ లేదండి, హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మనం యుఎస్ మార్కెట్స్ అని బట్టి కూడా చూస్తూ ఉంటే బిగ్ స్టాక్స్ ఆర్ షోయింగ్ గుడ్ రెసిలియన్స్ అనమాట. అండ్ అనుకున్న దానికంటే కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. టీసీఎస్ ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత కూడా మొత్తం యాక్టివిటీ ఏదో డిస్కౌంట్ అవ్వాల్సింది అయిపోయింది. హోల్డ్ అంటాను, ఇప్పుడు ఈ టైం ఇప్పుడు మారద్దు అంటాను. ఓకే. యాఫిల్ గురించి అడుగుతున్నారు, పల్లంట్ల మణికంఠ. యాఫిల్ అండ్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఈ రెండు మీడియం టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఇంటర్గ్లోబ్ అయితే డెఫినెట్లీ లుక్స్ గుడ్ అండి. బట్ మనం చూసాం రీసెంట్లీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన తర్వాత ఫ్యూల్ కాస్ట్ పెరుగుతాయి. ఇలా ఎక్కువగా టర్కీకి అక్కడ కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయినాయి అనమాట ఇంటర్గ్లోబ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, ఇంటర్నేషనల్ రూట్స్. కాబట్టి చూడాలి. డెఫినెట్లీ ఐ వుడ్ వెయిట్. ఇమీడియట్లీ అయితే కనుక జంప్ చేసి కొన్నాం. దో స్టాక్ ఈస్ లుకింగ్ గుడ్. యాఫిల్ ఒకసారి రిజల్ట్ చూడండి, బట్ నార్మల్లీ బాగా పెర్ఫామ్ చేస్తుంది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా కూడా యాఫిల్లో. సో ఒకసారి రిజల్ట్ చూసిన తర్వాత కొనడం మంచి పద్ధతి అవుతుంది. తర్వాత ప్రశాంతి ఎంఆర్ఎఫ్ ఉన్నాయట 5 షేర్లు, 1 monthలో డబుల్ కావాలి. ఎట్ వాట్ ప్రైస్ కెన్ ఐ సెల్? ఏ రేట్ దగ్గర 1 month లోపల ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? మనకు కావాల్సిన ప్రైస్ మార్కెట్ ఇవ్వదండి. ఎందుకంటే మార్కెట్ ఇచ్చిన ప్రైస్ మనం తీసుకోవాలి. ఎంఆర్ఎఫ్ ఇన్ షార్ట్ రన్ మనం చూసాం అనమాట, టెరిఫిక్ గా రికవరీ వచ్చిందనమాట రీసెంట్ లోస్ దగ్గర నుంచి. ఎందుకంటే 1,10,000 దగ్గరికి బాటమ్ ఫామ్ అయ్యి 1,10,000 దగ్గర నుంచి ఇప్పుడు 1,36,450 దాకా వచ్చేసింది. అంటే లిటరలీ 20% దట్టు అంత లార్జ్ ప్రైస్ స్టాక్ కూడా పెరిగింది అంటేనే అర్థం చేసుకోవాలి. క్లోజర్ టు 52-week హై దగ్గర కొంచెం ఇప్పుడు 1,43,000 దగ్గరికి. నన్ను అడిగితే 1 షేర్ ఫ్రమ్ 1,36,500 ఆన్వర్డ్స్. కాస్త వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి అమ్మమని చెప్తాను. అదర్వైజ్ ఐ వుడ్ జస్ట్ కీప్ దమ్ ఇన్ లాకర్ అంతే. 1,40,000 దగ్గర దీనికి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే. అండ్ ముందు స్టాప్ లాస్ పెట్టుకోండి, 1,24,000 దగ్గర ఎక్కడ ఒక స్టాప్ లాస్ పడేయండి. అక్కడ దాకా వెళ్ళదు, బట్ పొరపాటున ఏదో గందరగోళాలు జరిగి మార్కెట్ ఏమైనా అయితే మీ లక్ష్యాలన్నీ పోతాయి. ఒక నెల రోజుల్లో డబ్బులు కావాలంటున్నారు కాబట్టి. ఓకే, స్టాప్ లాస్ కూడా 1,30,000 దగ్గరే ఉంది వసంత్ గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.